ప్రభూ, నన్ను సృష్టించిన నీ ఉద్దేశ్యం వృధా కాకూడదు. నా జీవితం నీ చేతిలో ఒక పనికొచ్చే పాత్ర కావాలి. వాడిపోతున్న కలశంలా కాకుండా నీ రాజ్యానికి ఉపయోగపడే పాత్రగా నన్ను మార్చుము దేవా. మనం శూన్యమే, దేవుడు మలచేవాడు. మనమంతా మట్టితో చేసిన పాత్రలమే. మన చేతిలో ఏ బలం లేకపోయినా కుంచె పట్టుకున్న శిల్పి చేతిలో మట్టి అందమైన పాత్ర అవుతుంది. అదేవిధంగా దేవుడు మనల్ని మలిచినప్పుడు మనం చిన్నవాళ్లమై ఉన్న గొప్ప పనులకు ఉపయోగపడతాము. బైబిల్లో చెప్పినట్టు మట్టి కుండకారుని చేతిలో ఉన్నట్లే మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియా 18:6. పనికొచ్చే పాత్ర పవిత్రమైనదే. మనసు శుభ్రం కాని పాత్రలో నీరు తాగలేము కదా. అలాగే పనికొచ్చే పాత్ర కావాలంటే ముందుగా మనం పవిత్రంగా ఉండాలి. పాపానికి దూరమై లోక ఆశలకు బానిసలుగా కాకుండా దేవుని చిత్తానికి విధేయులమై ఉండాలి. చిన్న పనులు కూడా పెద్ద పనులే. మనకు అనిపించవచ్చు, నేను ఎవరు, నేను ఏమి చేయగలను అని. కానీ గమనించండి, ఒక గాజు నీటిని దాహం వేసిన వారికి ఇస్తే అది కూడా దేవుని దృష్టిలో గొప్ప పని. చిన్న పని అయినా ప్రేమతో, విశ్వాసంతో చేస్తే అది దేవుని రాజ్యానికి అమూల్యమైనది. విరిగిన పాత్రకు ఉపయోగం ఉంది. మనం కొన్నిసార్లు బలహీనపడతాము, విరిగిపోతాము. కానీ దేవుడు విరిగిన హృదయాన్ని నిర్లక్ష్యం చేయడు. విరిగిన పాత్రను కూడా కొత్తగా మలచి వాడతాడు. నీ గతం ఎలా ఉన్నా, నీ తప్పులు ఎంత ఉన్నా దేవుడు నిన్ను ఇంకా ఉపయోగించగలడు. ఒక రాజుగారికి 2 పాత్రలు ఉండేవి. ప్రతిరోజు ఆ 2 పాత్రలతో పనివాడు బావి నుండి నీరు తెచ్చేవాడు. అందులో ఒక పాత్ర పగిలిపోయినది. ప్రతిసారి సగం నీరు చిందిపోయేది. అది బాధపడి పనివాడితో చెప్పింది, నేను పనికిరాని పాత్రను, నీకు భారమే తప్ప లాభం లేదు. అప్పుడు పనివాడు నవ్వుతూ చెప్పాడు, అది నీకు తెలియదు. నీ వల్లే ఈ దారంతా పూలతో నిండిపోయింది. నీ నుండి చిందిన నీటితో నేల తడిసి పూలు వికసించాయి. రాజుగారు ప్రతిరోజు ఆ పూలతో ఆనందపడుతున్నారు. అంటే నీకు కూడా విలువ ఉంది. మనకు పగుళ్ళు ఉన్నా, బలహీనతలు ఉన్నా దేవుడు వాటిని కూడా ఉపయోగించి అందమైన పని చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థించాల్సింది ఒక్కటే, దేవా, నన్ను పనికొచ్చే పాత్రగా చేయుము. ప్రభూ, లోకంలో వృధా కావడం ఇష్టములేదు. నీకు పనికొచ్చే పాత్రగా ఉండాలని కోరుకుంటున్నాను. నా చేతులు నీ సేవలో, నా నోరు నీ సత్యములో, నా హృదయం నీ చిత్తములో ఉండనీయుము. నీ వెలుగు వెలిగించడానికి, నీ రాజ్యాన్ని విస్తరించడానికి నన్ను పనికొచ్చే పాత్రగా చేయుము దేవా. మరిన్ని ఇలాంటి ఆత్మీయమైన సందేశాల కోసం బైబిల్ వర్డ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.